అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Who have come today for the inauguration of the new diet plan that has been launched by the state government. Firstly, at the outset, let me congratulate and appreciate all the students who have put in effort today, right from the band team to students who have performed, including songs that were sung and yoga that was done on the mat. So a big round of applause to everyone. Today's program pertains to the increase in the diet and cosmetic charges across all the residential institutions and hostels in Telangana state. Earlier, when your principal spoke about this, he explained in very clear manner, diet charges have increased by nearly 40% and cosmetic charges have increased by nearly 200%. This is a significant step in ensuring that quality and nutritious diet is provided to all the students who are studying across Telangana in all the residential institutions and hostels. In the new diet plan that is being implemented, we have incorporated entire meal consisting of necessary minerals, vitamins and nutrients that are needed for your overall development. Right from the breakfast that is served at the morning, to snacks, to lunch, to again evening snacks, to dinner. So almost 5 meals a day, including the snacks that are provided in the morning and evening. The entire detailed diet plan will be inaugurated today, and the standard operating procedure with respect to maintenance of kitchen, the way dining hall has to be, the way store rooms should be, and how cooking should be. So the objective is we should be having hygienic premises, quality food and students' overall development. That is the overall objective of the government. For the same, we have assembled here today to understand that the entire diet plan will be implemented effectively from today and across the entire state. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మంత్రులతో అందరినీ డిస్కస్ చేసి ఈరోజు 40% మీకు డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ కూడా, కాస్మెటిక్ ఛార్జెస్ అయితే మీకు 200% పెంచడం జరిగింది. 75 రూపాయలకి వెళ్ళి 175 రూపాయలు, 62 రూపాయలకి వెళ్ళి 150, 200 రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది. తర్వాత మా ఆడియో గారు అన్నట్టు నేను ఒక డాక్టర్ని, నాణ్యమైన భోజనం డైట్ ఎట్లా తయారు చేసిందంటే న్యూట్రిషనిస్ట్తో సంప్రదించి నిజంగా మీకు పోషక విలువలు ఉన్నట్టు ఆహారాన్ని అందించే విధంగా దీంట్లో మొత్తం కృషి చేసి డైట్ మెనూ తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా, నేను ప్రిన్సిపాల్ గారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మెనూను ఖచ్చితంగా పాటించాలి. వేరే స్కూళ్ళలో కూడా మేము అదే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పాటించే విధంగా ఉంటే మీ ఆరోగ్యాలన్నీ మంచిగా ఉంటాయి, మంచి దేహదారుణ్యం వస్తుంది. రోజు గేమ్స్ ఎట్లా ఆడుతూ ఉన్నారు మీరు, రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా కూడా మనకు ఫిట్నెస్ పెరుగుతుంది. ఫిట్నెస్ పెరిగితే ఎక్కువసేపు చదవగలుగుతాం, ఎక్కువ చదువు నేర్చుకోగలుగుతాం. తర్వాత స్కిట్, అంతకంటే ముందు రామ్ చరణ్ పాట చాలా బాగా పాడు, ఎందుకంటే తరగతి గదిలో ఉన్న తల్లిదండ్రులు మార్చే ఉపాధ్యాయుల మీద చాలా మంచి పాట పాడాడు. తర్వాత స్కిట్ కూడా మంచి స్కిట్ చేయడం జరిగింది. సోదరులు వాళ్ళు కూడా 8th క్లాస్ పిల్లలు కటకం సినిమాలకు వెళ్ళి పాట తీసుకొని పాడినట్టుంది. చాలా దేశభక్తి గీతం అది. మళ్ళీ స్కిట్, ఈ స్కూల్ వల్ల ఏం ఉపయోగాలు, ఎంత పెద్ద ఎత్తున మనము రీచ్ కాగలుగుతామని. కేవలం డాక్టర్లు, ఇంజనీర్లే కాదు, మనకు ఒక స్ఫూర్తిదాయకం మనకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ లెవెల్కు మీరందరూ ఎదగాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తాను. ఏదో ప్రొఫెషన్ చేసుకుంటాం, మనం ఉద్యోగం సంపాదించడం అంతేగాని మనం ఏదైనా దేశానికి ఏదైనా సాధించి మీరందరూ దేశానికి ఏమైనా ఇవ్వాలి ఒక గిఫ్ట్, అంత పెద్ద ఎత్తున మీరు ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.
తర్వాత ఇంకొకటి ముఖ్యంగా పేరెంట్స్కి నేను చెప్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అన్ని స్కూల్స్లో కూడా మౌలిక వసతులు లేకుంటే కూడా బోర్లు వేయించి నీళ్ళ సదుపాయం, తాగే నీళ్లు, తర్వాత కాంపౌండ్ వాళ్ళు, బాలికలకు టాయిలెట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ డేనే రీఓపెనింగ్ రోజే పుస్తకాలు ప్లస్ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో స్కూల్ స్టార్ట్ అయినాక 6 నెలలకు పుస్తకాలు వస్తాయి. ఈరోజు కొత్త టీచర్స్ వచ్చారు కదా ప్రిన్సిపాల్ గారు, మాకు వచ్చిన ఫుల్ ప్లేటెడ్గా గురుకులాలలో కానీ అన్ని కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ మనం అన్ని టీచర్ పోస్ట్ కూడా 90% టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేసుకుంటాం. తర్వాత ప్రమోషన్లు 18 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 సంవత్సరాల నుంచి ఇవన్నీ ప్రమోషన్లు ఇచ్చి ఉపాధ్యాయులందరికీ వారి అభివృద్ధి కూడా తోడ్పాటు జరిగింది. వారి సమస్యలు కూడా తీర్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత విద్యార్థుల సమస్యలు కూడా అంచెలంచెలుగా కృషి చేస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఒకటి గమనించవలసిన విషయం, ఎంతో మంది రైతు సోదరులు కూడా దీంట్లో ఉండొచ్చు, వివిధ పోస్టులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ బయటికి పోతే మేము అడుగుతా ఉన్నాం, నాకు రైతులు సార్ రైతు బంధు ఎప్పుడు వేస్తారు. సంక్షేమ పథకాలు ఒక ఎత్తు, తర్వాత అభివృద్ధి ఒక ఎత్తు. మనకు విద్యార్థులకు అన్ని విధాలు అనుకూలమయ్యే విధంగా, విద్యను అభివృద్ధి చేసే విధంగా మనం కృషి చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వారి కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు, ఈ సమాజానికి సేవ చేయగలుగుతారు. రైతు బంధువు అడుగుతా ఉన్నారు, కానీ ఇన్ని ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం మనం. ఎందుకంటే స్కూల్ పిల్లలకు విద్యను అభివృద్ధి చేసే విధంగా, ఉపాధ్యాయులను వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎంతో మంది పోలీసు ఉద్యోగాలు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు, నర్సు ఉద్యోగాలు, డాక్టర్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 54,000 పోస్టులు మొన్న ఈ 11 నెలల్లో 54,000 పోస్టులు మనకి ఇచ్చినట్టే కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తాను. ఇవన్నీ పర్మనెంట్ స్కీమ్స్. రైతు బంధు అవన్నీ వచ్చేటి వస్తూ ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ మరీ మీరు పోయి తీసుకుపోయి ప్రజలకు వివరించవలసిన అవసరం ఉన్నదని నేను చెప్తా ఉన్నాను. రైతు బంధు అవసరమే, కానీ అదొకటే ముఖ్యం కాదు. ఇవన్నీ కార్యక్రమాలు ఎవరు చూస్తలేరు. కేవలం ఎట్లా చేసిపోయింది గత ప్రభుత్వాలు అంటే అన్ని ఫ్రీ స్కీమ్స్, అన్ని అట్లాంటి స్కీమ్స్ మీదనే ఓట్లు దండుకునే కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ఓట్లు ఒకటే ముఖ్యం కాదు, గెలవడానికి ఓట్లు అవసరమేమో, కానీ ఓట్లు వేసుకుని మనము సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా కృషి చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.